ఓకే అండ్ నౌ ఐఎమ్ జస్ట్ డూయింగ్ గ్రాడ్యుయేషన్ అంతే. సో ఇవన్నీ కూడా పాసిబుల్ అయిందంటే జస్ట్ ఫర్ కాన్సిస్టెన్సీ అండ్ రెగ్యులర్గా ఉండడం వల్లనే. అండ్ అలాగే ఇప్పుడు మార్కెట్స్లో ఇప్పుడు చూస్తుంటే ఏదైనా ఒక ప్లాట్ఫామ్ కానీ ఏదో ఒక థింగ్ కానీ ఏదో ఒక మార్కెట్లో ప్రొడక్ట్ కానీ వస్తే దాని కాపీస్ వస్తుంటాయి. అలాగే ఇప్పుడు చీవర్ జోన్ ఉంది, ఆ చీవర్ జోన్ ఎన్నో కాపీస్ వస్తున్నాయి, చాలా మంది దానికి అట్రాక్ట్ అయ్యి వెళ్ళిపోతున్నారు. ఓకే కానీ మీరు ఏ కంపెనీలో చూసుకోండి, అచీవర్ జోన్లా మీటప్స్ కానీ ట్రిప్స్ కానీ ఈవెంట్స్ కానీ ఏది చేయదు. ఇప్పటి వరకు మేము 3 to 4 ట్రిప్స్ చేసాము, మీటప్స్ చేసాము. తిరుపతిలో లాస్ట్ టైం వచ్చారు, ఎంతోమంది గోవా కూడా వచ్చారు. లాస్ట్ టైం గోవాకి మీటప్ పెట్టాము, అంతకుముందు మనాలి లాంటి ప్లేస్లో కూడా మీటప్ పెట్టాము, ఢిల్లీలో అండ్ భోపాల్ లాంటి ప్లేస్లో కూడా మీటప్ పెట్టాము. అంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఇప్పుడు మన కనెక్షన్స్ అనేది బిల్డ్ చేయించుకోవాలి. అలాగే అందరూ ఇప్పుడు అచీవర్ జోన్ లాంటి ప్లాట్ఫామ్స్ మీకు వేరే ప్లాట్ఫామ్స్ దొరకదు, ఎందుకంటే అచీవర్ జోన్ ఇస్ బేస్. అచీవర్ జోన్ నుంచి అందరు కాపీ చేసుకుంటున్నారు. సో మీరు ఒకవేళ బై ఛాన్స్ అక్కడ అట్రాక్ట్ అయిపోతుంటే ఇన్ ఫ్యూచర్ అది కూడా అట్ ది ఎండ్ డల్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. కానీ ఎనీథింగ్ అచీవర్ జోన్లో స్టేగా ఉండండి. ఎనీథింగ్ మీకు ప్రాబ్లం ఉన్నా సరే చిన్నగా ఇప్పుడు ట్రైనింగ్స్ మీటింగ్స్ అన్నీ స్టార్ట్ అవుతున్నాయి. అండ్ వచ్చే టైంలో మీరు కూడా ఒక బెస్ట్ పొజిషన్లో ఉంటారు. ఒకవేళ అచీవర్ జోన్లో రెగ్యులర్గా ఉంటే ఒక మంచి పొజిషన్లో ఉంటే మీరు కూడా డెఫినెట్లీ ఒక మంచి పొజిషన్స్లో ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్.